ఒకసారి ఈ మెసేజ్ చూడండి. ఒక బ్రదర్ టెక్స్ట్ చేశాడు, అన్న నా ఫ్రెండ్ రెజ్యూమ్ నుంచి నేను ప్రాజెక్ట్ కాపీ పేస్ట్ చేశాను ఆ రెజ్యూమ్లో, కానీ ఇంటర్వ్యూయర్ ముందు ఇండెప్త్ క్వశ్చన్స్ అడిగితే చెప్పలేకపోయా. ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మిస్గైడ్ చేస్తున్నారు. పెద్ద ప్రాజెక్ట్ పెడితేనే జాబ్ వస్తుందనగానే మీరు వెళ్ళి చాట్‌జీపీటీకి కానీ మీ ఫ్రెండ్ దగ్గర ఉన్న ప్రాజెక్ట్స్ తీసుకొచ్చి మీ రెజ్యూమ్లో పెడుతున్నారు. కానీ ఇంటర్వ్యూయర్ ముందుకు వెళ్ళినప్పుడు వాళ్ళు ఇండెప్త్ అడిగితే నువ్వేం చెప్తావు? కనీసం ఆ ప్రాజెక్ట్లో ఏం చేసినావు అనేది కూడా నీకు తెలియదు, కానీ కాపీ పేస్ట్ చేసావు. ఇలా చేస్తే నువ్వు షార్ట్ లిస్ట్ అవుతావు, కానీ ఇంటర్వ్యూ ముందు వెళ్ళినప్పుడు నువ్వు ఆన్సర్ చేయలేవు. సో నువ్వు ఏం చేయాలంటే ముందు బేసిక్ నుంచొని అడ్వాన్స్ లెవెల్ నేర్చుకున్న తర్వాత చిన్న ప్రాజెక్ట్ బిల్డ్ చేయి. ఫస్ట్ చిన్న ప్రాజెక్ట్ బిల్డ్ చేసిన తర్వాత పెద్ద ప్రాజెక్ట్కి వెళ్ళు. అప్పుడు నీకు ఏ కార్నర్లో ఏం చేసినావు అనేది నీకు తెలుస్తుంది. అప్పుడు ఎంత ఇన్డెప్త్ అడిగినా కానీ నువ్వు ఆన్సర్ చేయగలవు. సో ఇలాంటి కంటెంట్ కావాలంటే అకౌంట్ ఫాలో చేసుకొని పెట్టుకోండి. నెక్స్ట్ వీడియోలో లింక్డ్ఇనే కాకుండా వేరే జాబ్ పోర్టల్స్లో ఎలా అప్లై చేయాలి, ఇందులో అప్లై చేస్తే తొందరగా జాబ్ వస్తుంది అనేది చెప్తా. కామెంట్ బాక్స్లో జాబ్స్ అని కామెంట్ చేయండి.